జై శ్రీరామకృష్ణ. శ్రీరామకృష్ణ ఉవాచ. భగవంతుడు: రాత్రివేళ ఆకాశంలో నీకు అనేక నక్షత్రాలు కనిపిస్తాయి. సూర్యోదయం అయ్యాక అవి కనబడవు. అందుచేత ఆకాశంలో నక్షత్రాలు లేవని చెప్పవచ్చా? ఓ మానవ, అజ్ఞానంలో నువ్వు భగవంతుణ్ణి కనుగొనలేకపోయినందువల్ల భగవంతుడు లేడనవద్దు. భగవంతుడికి అనేక నామాలున్నాయి. ఆయన రూపాలు అనంతాలే. నీకు ఏ నామము ఏ రూపము నచ్చుతుందో దాని సాయం చేతనే భగవత్ సాక్షాత్కారము పొందగలవు. ఒకే నీరు విభిన్న జాతుల వారి చేత విభిన్న నామాలతో పేర్కొనబడుతుంది. ఒక జాతివారు జలం అంటారు, ఇంకొక జాతివారు పానీ అంటారు, మరొక జాతివారు వాటర్ అంటారు, వేరొక జాతివారు ఆక్వా అంటారు. అలాగే అఖండమైన సచ్చిదానందమయ పరబ్రహ్మాన్ని కొందరు దేవుడు అని, కొందరు అల్లా అని, కొందరు హరి అని, మరికొందరు బ్రహ్మమని వ్యవహరిస్తుంటారు. సాకార భగవంతుడికి నిరాకార భగవంతుడికి ఉన్న వ్యత్యాసాన్ని నువ్వు గ్రహించగలవా? మంచుగడ్డకు నీటికి ఉన్న సంబంధమే వాటికి ఉన్నది. నీరు ఘనీభవించి మంచుగడ్డగా మారినప్పుడు దానికొక రూపం ఏర్పడుతుంది. ఆ మంచుగడ్డ కరిగి మళ్ళా నీరైపోగానే దాని ఆకారము అదృశ్యమవుతుంది. భక్తుడికి భగవంతుడికి అనేక రూపాలలో గోచరిస్తుంటాడు. ప్రగాఢ భక్తి ప్రపత్తుల చల్లదనము వలన నిరాకార బ్రహ్మము సాకారంగా మారి ఏదైనా ఒక రూపంలో తన భక్తుడికి సాక్షాత్కరిస్తుంది. మళ్ళా సూర్యకిరణాల స్పర్శతో మంచుగడ్డ ఆకృతి లేని నీరుగా కరిగిపోయేట్లు సాకార భగవంతుడు జ్ఞాన సూర్యోదయము కావడంతో నిరాకార బ్రహ్మంగా మారిపోతాడు. ఊసరవెల్లి రంగును గూర్చి ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా వాదించుకుంటున్నారు. ఆ తాటి చెట్టు మీద నేనొక ప్రాణిని చూశాను, అది ఎరుపు రంగులో ఉన్నది అని ఒక వ్యక్తి అన్నాడు. రెండవ వ్యక్తి, నేను దాన్ని చూశాను, అది ఎర్రగా లేదు, నీలంగా ఉంది అన్నాడు. వాదనతో ఈ సమస్య పరిష్కారం కాదని ఆ ఇద్దరు మరో వ్యక్తి వద్దకు వెళ్ళారు. ఆ వ్యక్తి సదా ఆ చెట్టు క్రిందనే నివసించేవాడు. ఆ ఊసరవెల్లి రంగులు మార్పులన్నీ చూసేవాడు. వాదించుకోనే వారిలో మొదటివాడు అతడితో, అయ్యా, ఈ చెట్టు మీద ఉన్న ప్రాణి ఎర్ర రంగులో ఉంటుంది కదా అని అడిగాడు. అందుకు అతడు అవును అన్నాడు. అప్పుడు రెండో వ్యక్తి ముందుకు వచ్చి, అదేలా, అది ఎరుపు రంగులో లేదు, అది నీలం రంగులో ఉంటుంది కదా అన్నాడు. అందుకు మళ్ళా అలాగే వినయంగా అతడు, అది నిజమే, అది ఊసరవెల్లి, అది పలు రంగులలో కనపడుతుంది అంటూ బదులిచ్చాడు. ఊసరవెల్లి తరచూ రంగులు మారుస్తుందని అతడికి తెలుసు. కాబట్టి వాదిస్తున్న ఇద్దరి భిన్నవాదాలకు అతడే అవును అని బదులు చెప్పగలిగాడు. అదేవిధంగా సచ్చిదానందానికి వేర్వేరు రూపాలున్నాయి. ఆ భగవంతుడి ఒక్క రూపాన్ని మాత్రమే అవలోకించిన భక్తునికి ఆ రూపం మాత్రమే తెలుసు. కానీ భగవంతుడికి వివిధ రూపాలను దర్శించిన భక్తుడు ఈ రూపాలన్నీ భగవంతుడివే, ఆయన స్వరూపాలు అనంతాలు అనగలడు. భగవంతుడు నిరాకారుడు, కానీ ఆయనకు రూపం ఉంది. అంతేగాక భగవంతుడు సాకారము నిరాకారాలు రెండింటికి అతీతుడు కూడా. ఆయన పూర్ణతత్వము ఆయనకే ఎరుక. భక్తుల అభీష్టం మేరకు ఆయన అనేక రూపాలతో అనేక రీతుల్లో వ్యక్తమవుతుంటాడు. ఆయన రూపాలు అనంతాలు. ఒకే బంగారంతో రకరకాల పేర్లు రూపాలు గల ఆభరణాలు చేయబడేట్లుగా ఒకే భగవంతుడు వేర్వేరు దేశ కాలాలలో విభిన్న నామ రూపాలతో ఆరాధింపబడుతూ ఉంటాడు. కొందరు తండ్రి అని, కొందరు తల్లి అని భిన్న భిన్న భావనలతో ఆయన్ను పూజిస్తారు. అయినా ఇన్ని అనుబంధ భావనలతో పూజించబడుతూ ఉన్న ఆ భగవంతుడు ఒక్కడే. ఒకప్పుడు ఒక సాధువుకు భగవంతుడు సాకారుడా నిరాకారుడా అనే సందేహం వచ్చి సందేహ నివృత్తికై పూరి జగన్నాథ ఆలయంలోనికి వెళ్ళాడు. అక్కడి దేవుడి విగ్రహము తన చేతికర్రతో తగులుతుందేమో చూడ్డానికి
కర్రను ఎడమవైపు నుంచి కుడివైపుకు విసిరాడు. ఒక క్షణకాలం అతడి కళ్ళకు ఏమీ కనిపించలేదు, కర్రకు ఏమీ తగలలేదు. కాబట్టి భగవంతుడు నిరాకారుడని అతడు నిశ్చయించుకున్నాడు. తరువాత అతడు కర్రను కుడివైపు నుంచి ఎడమవైపుకు విసరగా ఈసారి విగ్రహము కర్రకు తగిలింది. అందుచేత భగవంతుడు సాకారుడు, నిరాకారుడు కూడా అని అతడు నిశ్చయించుకున్నాడు. మంటకు ప్రత్యేకమైన రూపము అంటూ ఏదీ లేదు, కానీ జ్వలిస్తున్నప్పుడు అది విభిన్న రూపాలను దాలుస్తుంది. అప్పుడు నిరాకారమైన అగ్ని సాకారం అవుతుంది. అదేవిధంగా నిరాకార పరబ్రహ్మము ఒక్కసారి విస్పష్ట ఆకృతులను దాలుస్తూ ఉంటుంది. సూర్యుడు భూమి కంటే పరిమాణంలో ఎన్నో రెట్లు పెద్ద, కానీ అంత దూరంలో ఉండటం చేత సూర్యుడు మనకు చిన్న పళ్ళెము అంతగా గోచరిస్తున్నాడు. అలాగే భగవంతుడి మహత్వం కూడా గణనాతీతము. కానీ ఆయనకు అత్యంత దూరంలో ఉండటంతో మనము ఆయన మహత్వాన్ని పరిపూర్ణంగా గ్రహించలేకపోతున్నాము. జై శ్రీరామకృష్ణ.